రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. చాలా జిల్లాలలో సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి ప్రస్తుతం ఏ జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఉదయం సమయంలో విపరీతమైనటువంటి చలి, అదేవిధంగా చలి గాలులు కూడా వీస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఏ జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మనకి గత 5-6 రోజులు బట్టి కూడా తెలంగాణలో ఇంచుమించుగా కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ లాంటి సిచ్యుయేషన్ మనం చూస్తున్నాము. దీనికి కారణమేమో మనకి ఇప్పుడు ఉత్తర భారతదేశం నుంచి కంటిన్యూస్గా మనకి చలిగాలులు అనేటివి ఉత్తర దిశ నుంచి చలిగాలులు రావడము, అలాగే మనకి ఈ క్లౌడ్లెస్ నైట్స్ ఉండటం వల్ల రేడియేషన్ కూలింగ్ వల్ల కూడా మనకి మామూలుగా జనరల్గా కూల్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండింటి పరిణామాల వల్ల మనకి గత 5-6 రోజులు బట్టి ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని జిల్లాల్లో సివియర్ కోల్డ్ వేవ్, అలాగే మన పశ్చిమాన ఉన్న మెదక్, సంగారెడ్డి ఆ ప్రాంతంలో కూడా సివియర్ కోల్డ్ వేవ్, మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఇంచుమించు 10 డిగ్రీల బిలోగా మనకి టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా మనకు చూసుకున్నట్టయితే ఒక 2 చోట్ల మెదక్ జిల్లాలోనూ, అలాగే మన సిటీ శివారు ఇటు పటాన్ చెరువు ప్రాంతంలోనూ కూడా 10 డిగ్రీల బిలో మనకి టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. అయితే రాగల 2-3 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి అవకాశం ఉందని ప్రస్తుతం మనం భావిస్తున్నాం. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేదంటే తగ్గుముఖం పట్టి సాధారణ స్థితిలో నమోదయ్యే అవకాశం ఏమైనా ఉందా? మనకి ఈ చలి తీవ్రతకి ప్రధాన కారణం ఇప్పుడు మనకి ఉత్తర దిశ నుంచి నార్త్ ఇండియా నుంచి వస్తున్న చలిగాలులు. అయితే ఈ గాలి యొక్క దిశ మారే అవకాశం ఉంది. దీనికి కారణమేమో మనకి ఇక్కడ బంగాళాఖాతంలో ఇటు పోర్ట్ బ్లెయిర్ ప్రాంతంలో, మలక్కా ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు ఈ మలక్కా ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఈ నెల 22వ తారీఖు నాటికి ఇటు మనకి పశ్చిమ దిక్కులో ప్రయాణం చేసి ఇటు దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోకి చేరుకుని ఇక్కడ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. 22వ తారీఖు నాటికి అల్పపీడనంగా మారి తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి ఇటు ఉత్తర ఆగ్నేయ దిశగా ప్రయాణం చేసి మనకి ఈ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఆ తదుపరి 48 గంటల్లో కూడా ఇది ఇలా ఉత్తర వాయువ్యంగా ప్రయాణం చేసి ఈ మరింత బలపడే అవకాశం కూడా ఉంది. అయితే ఇది ఇప్పుడు తీరాన్ని ఎక్కడ దాటుతుంది అన్న దాన్ని ఇంకా మనకి స్పష్టత రాలేదు. ప్రస్తుతం అయితే మనకి తమిళనాడు కోస్ట్ నుంచి ఒడిశా కోస్ట్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఇది 22వ తారీఖు నాటికి ఇటు మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించి మనకి అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీని మీద మరింత స్పష్టత వస్తుంది. దాన్ని బట్టి తదుపరి మనకి వాతావరణం ఎలా ఉంటుందని కూడా మనం అంచనా వేయగలుగుతాం. అయితే ఇప్పుడు ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే రాగల 2 రోజుల్లో మనకి ఈ గాలి దిశలు అనేవి ఆల్రెడీ మారుతున్నాయి. మనం చూసినట్టయితే మనకి ఉత్తర దిక్కు నుంచి కాకుండా ఇటు తూర్పు దిక్కు నుంచినో ఆగ్నేయ దిక్కు నుంచి మనకి గాలులు మొదలవుతున్నాయి. తూర్పు దిక్కు నుంచి ఆగ్నేయ దిక్కు నుంచి వచ్చినప్పుడు మనకి తేమగాలులు వస్తాయి. ఈ తేమగాలుల వల్ల ఏమవుతుందంటే కొంచెం క్లౌడినెస్, మనకి ఈ వామ్ విండో ఉంటుంది. దీనివల్ల నైట్ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా మనకి రాగల 2 రోజుల్లో 1-2 డిగ్రీలు పెరిగి 3వ రోజు నుంచి మనకి ఇంచుమించుగా 3-4 డిగ్రీలు పెరిగి ప్రస్తుతం మన నార్మల్ టెంపరేచర్స్ ఉండాల్సిన రేంజ్ 14-18 డిగ్రీలు ఉండాలి. 3-4 రోజులు, ఈ రోజు నుంచి 3-4 రోజులకి ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు అన్నీ కూడా 3-4 డిగ్రీలు పెరిగి 14-18 డిగ్రీల ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎక్కడైతే సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నాయో ఆయా జిల్లాల్లోని ప్రజలకి ఏ విధమైనటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? ఈ జిల్లాల్లో ముఖ్యంగా మనకి వృద్ధులు, అలాగే చిన్నపిల్లలు, కొంచెం శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి ఈ చల్లటి వాతావరణం ముఖ్యంగా రాత్రి 3 గంటల నుంచి తెల్లవారాక కూడా 6-6:30, 7 గంటల వరకు కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం వెచ్చని దుస్తులు ధరించడము, మంచి పక్కా ఇళ్లలో ఉండటము చేయాలి. అది కాకుండా ముఖ్యంగా ఈ రోడ్ల మీద ప్రయాణం చేసేవారు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కూడా మన సిటీ శివారు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉన్నట్టుగా
సమాచారం ఉంది. రాగల 2-3 రోజుల్లో కూడా మనకి తూర్పు దిక్కు నుంచి వచ్చే తేమగాలుల వల్ల మనకి పొగమంచు పెరిగే అవకాశం ఉంది. టెంపరేచర్ 1 or 2 degrees పెరిగినప్పటికీ ప ఈ తేమగాలులు ఇంత చల్లని వాతావరణంలో తేమగాలులు ప్రవేశిస్తే బాగా పొగమంచు వచ్చే అవకాశం ఉంది. ఈ పొగమంచు వల్ల ఏంటంటే ఒక్కొక్కప్పుడు విజిబిలిటీ మనకి 100 మీటర్స్, 50 మీటర్స్ జీరో కూడా అయిపోతుంది. దీనివల్ల హైవేలో ప్రయాణం చేసేవారు, వేగంగా ప్రయాణం చేసేవారు, అలాగే సిటీ శివారు ప్రాంతంలో కూడా తెల్లవారుజామున కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రయాణం చేసేవారందరూ ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. లేకపోతే తీవ్రమైన ప్రమాదాలకి ఆస్కారం ఉంటుంది. సరే, అయితే ఈ సమయంలో కూడా ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంటారు. సాధారణంగా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు ఎంత మేరకు పడిపోయినప్పుడు ఈ ఆరెంజ్ అదేవిధంగా ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంటారు? మనకి కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ ఇట్లా మనం ఇది చేస్తాము. కోల్డ్ వేవ్ అంటే ఎల్లో హెచ్చరిక జారీ చేస్తాము. కోల్డ్ వేవ్ అంటే మనకి ఇప్పుడు ఒక ప్రాంతపు యొక్క టెంపరేచరు 10 డిగ్రీల కంట కింద వెళ్ళాలి. ప్లస్ ఆ ప్రాంతపు లాంగ్ టర్మ్ యావరేజ్ అంటే మనకు 40-50 ఏళ్ల ఆ ప్రాంతపు ఆ పర్టికులర్ డే యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంతో ఉంటుంది. ఆ యావరేజ్ టెంపరేచర్ నుంచి 4.5 నుంచి 6.5 డిగ్రీల వరకు బిలో వెళ్ళిపోయినట్టయితే మనం అది కోల్డ్ వేవ్ అని ప్రకటించి అక్కడ ఎల్లో అలర్ట్ పెడతాము. అదే ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ నుంచి 7 డిగ్రీస్ కంటా బిలో వెళ్ళిపోతే మనం తీవ్రమైన కోల్డ్ వేవ్ కింద భావిస్తాము. అయితే ప్రస్తుతం మనం యాక్చువల్ నవంబర్లోనే మనం కోల్డ్ వేవ్ చూసాం కాబట్టి నవంబర్లో మనకి ఈ యావరేజ్ టెంపరేచర్స్ అన్నీ కూడా మనకి 15-14 డిగ్రీల ప్రాంతంలో ఉంటాయి. ఇప్పుడు బిలో 10 వెళ్ళేటప్పటికి 9 డిగ్రీస్కి వెళ్ళేటప్పటికి డైరెక్ట్గా మనం సివియర్ కోల్డ్ వేవ్లో స్థితిలోకి వెళ్ళటం చూస్తున్నాము. ముఖ్యంగా ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, అలాగే ఇటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతంలో మనం గత వారంలో కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు చూడటం జరిగింది. సో రానున్న రోజుల్లో ఏ జిల్లాలకైనా ఎల్లో అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగిందా సార్? ఆరెంజ్ అలర్ట్స్ ఏ జిల్లాలకైనా ఇచ్చారు? మనం ప్రస్తుతం రేపటి నుంచి టెంపరేచర్లు స్లైట్గా ఇంక్రీజ్ అవుతున్నాయని భావిస్తున్నాం కాబట్టి అన్ని జిల్లాల్లోనూ రేపటి నుంచి 10 డిగ్రీలు పైగా టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. 10 డిగ్రీలు దాటితే ఇంకా కోల్డ్ వేవ్ కింద భావించము. అయినప్పటికీ ఇవి మనకి లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువే ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అయితే దీనికి కోల్డ్ వేవ్ వార్నింగ్ ఉండదు, కానీ మనకి ఈ పొగమంచు వల్ల ఇటు తేమగాలులు ప్రవేశించి మళ్ళీ మనకి కూడా ఇప్పుడు 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల ప్రాంతంలో కూడా ఈ తేమగాలుల వల్ల బాగా పొగమంచు, దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఆ దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రస్తుతం మనం సూచన చేస్తున్నాం. సో ఈ నెలాఖరు వరకు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది అంటారా? అంటే నవంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే విధంగా ఉంటుందా? నవంబర్ నెలాఖరు వరకు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిస్టము అరౌండ్ 28-29 తారీఖు నాటికి ఈ తీరానికి మనకి తూర్పు తీరానికి సమీపానికి చేరుకుంటుంది. దాన్ని బట్టి అది ఎక్కడ తీరాన్ని అది మనకి మొన్న మంథా తుఫాన్ లాగా మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అంటే మచిలీపట్నం, కాకినాడ ఆ సమీపంలో దాటినట్టయితే మనకి తెలంగాణలో కూడా రెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది. లేకుండా ఇటు తమిళనాడు తీరం కానీ ఒరిస్సా తీరం కానీ దాటినట్టయితే మనకి పెద్దగా రెయిన్స్ ఉండవు, కానీ క్లౌడీనెస్, ఈ తేమగాళ్ళ యొక్క ప్రభావం వల్ల మినిమం టెంపరేచర్లు పెరగడము ఇటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అయితే కనిపిస్తోంది. ఉదయం, సాయంకాలం సమయంలో చలి తీవ్రతతో పాటు చలి గాలులు కూడా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకైతే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సివియర్ కోల్డ్ వేవ్స్ అదేవిధంగా కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నటువంటి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం సమయంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దట్టమైనటువంటి పొగమంచు కమ్ముకొని ఉండటం వల్ల రాకపోకలు సాగించే సమయంలో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.